హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ప్రణతి అయితే తను ఇష్టపడ్డ అబ్బాయికి ఫోన్ చేసి, ప్రశాంత్, రేపు ఉదయాన్నే నాకు పెళ్ళి, నువ్వు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావేంటి? అసలు ఏం ఆలోచిస్తున్నావు నా కోసం అని చెప్పి ఇక ప్రణతి అయితే ప్రశాంత్ని నిలదీయడంతో, ప్రశాంత్, ప్రణతి, నాకు కూడా అదే అర్థం కావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, నిన్ను వదిలి నేను ఉండలేను అని చెప్పి ఇక ప్రశాంత్ అయితే ప్రణతితో చెప్పడంతో, ప్రణతి, చూడు ప్రశాంత్, ఈరోజు రాత్రికి నేను ఇంట్లో నుంచి వచ్చేస్తున్నాను, మనం ఇక్కడి నుంచి ఎక్కడైనా దూరంగా వెళ్ళి బ్రతుకుదాం అని చెప్పి ఇక ప్రణతి అయితే ప్రశాంత్తో చెప్తుంది. ప్రశాంత్, ఏ ప్రణతి, నిన్ను తీసుకుని వెళ్ళిపోవాలని నాకు కూడా ఉంది, కానీ ఇప్పటికిప్పుడు నిన్ను తీసుకుని వెళ్ళిపోతే మనం ఏం తింటాం చెప్పు? నాకు జాబ్ కూడా లేదు, మొన్ననే కదా ఎగ్జామ్స్ రాసింది, ఇప్పుడు మనిద్దరం బయటికి వెళ్ళి అడుక్కుంటామా అని చెప్పి ఇక ప్రశాంత్ అయితే ప్రణతిని అడగడంతో, ప్రణతి కొద్దిసేపు ఆలోచించి, ఓకే ప్రశాంత్, మనం కొద్ది రోజులు ఏదో ఒకలా కష్టపడి బ్రతుకుదాం, తర్వాత నిదానంగా నువ్వు నేను జాబ్ చూసుకుందాం, అంతవరకు ఇదిగో నా నగలు తీసుకొస్తున్నాను అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి ప్రశాంత్ అయితే, నేను కోరుకుంది కూడా అదే కదా, నువ్వు నగలతో నా దగ్గరికి రావాలి, వాటిని తీసుకుని నీ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటాడు. అప్పుడే మనకి అసలు కదా అర్థమవుతుంది. ఇంతవరకు ప్రశాంత్ ప్రేమించింది ప్రణతిని కాదని, ప్రణతి వెనుకున్న డబ్బుని, అలాగే ప్రణతి బంగారాన్ని. ఇక ప్రణతి అయితే ఎవరికీ తెలియకుండా తన లగేజ్ని సర్దుకుంటుంది. అలాగే లగేజ్తో పాటు తనకి ఉన్న బంగారం మొత్తం కూడా బ్యాగ్లో సర్దేస్తుంది. ఇంకా ఇక్కడ చూస్తే ఎలా అయినా సరే అవని ఈ ఇంటికి శాశ్వతంగా దూరం అవ్వాలని చెప్పి నిర్ణయించుకున్న పల్లవి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఉదయాన్నే ఇంట్లో అందరూ కూడా అవని వస్తుందని తెగ సంబరపడిపోతూ ఉంటారు. అలాగే బయట అవని కోసం ఇంకా కమల్, శ్రీకర్, ఆరాధ్య ముగ్గురు కలిసి వెల్కమ్ అవని వదిన అని చెప్పి పెద్దగా పువ్వులతో నేల మీద రాసి అవని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అవని కూడా రానే వస్తుంది. అవని రావడంతో శ్రీకర్, శ్రేయ, వెళ్ళి అవని వదినికి హారతిని తీసుకురా అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రేయ, నేను హారతి ఇవ్వాలా అని చెప్పడంతో ఇక అక్కడే ఉన్న పల్లవికి శ్రీకర్ కూడా, పల్లవి వదినొస్తుంది, నువ్వును శ్రేయ వదిన వెళ్ళి హారతిని తీసుకురండి అని చెప్పడంతో వాళ్ళకి ఇష్టం లేకపోయినా లోపలికి వెళ్ళి హారతి పళ్ళాన్ని రెడీ చేస్తూ ఇక శ్రేయ అయితే, చూసావా పల్లవి, వీళ్ళు ఆ అవనికి మనతోనే హారతిని ఇప్పిస్తున్నారు, అసలు ఆ అవని మీద వీళ్ళకెందుకింత ప్రేమ, వాళ్ళు మనకి ఇవ్వని విలువ ఆ అవనికి ఎందుకు ఇస్తున్నట్టు అని చెప్పి ఇంకా శ్రేయ మాట్లాడడంతో, శ్రేయ మాటలకి పల్లవి, అదే కదా నాకు కూడా అర్థం కావట్లేదు, పెళ్ళానికి ఇవ్వవలసిన విలువ ఏ మాత్రం కూడా ఇవ్వరు, కానీ ఆ అవనిని నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతారు, సరే లేట్ అయితే కమల్ బావ, శ్రీకర్ బావ ఇద్దరూ కలిసి మనల్ని కొట్టినా కొడతారు, పద వెళ్దాం అని చెప్పి ఇక హారతి పళ్ళని తీసుకెళ్ళి అవనికి హారతినైతే ఇస్తారు. అవనిని తీసుకుని లోపలికైతే వస్తారు. అవని అదంతా చూసి చాలా ఆనందపడుతుంది. ఇక రాజేంద్ర అయితే, అమ్మా అవని, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని అనడంతో ఇక అవని కూడా రాజేంద్ర కాళ్ళకి నమస్కరించుకుంటుంది. అలాగే పార్వతి వైపు చూస్తుంది. పార్వతి, పెళ్ళికి పిలిచాం కదా అని ఏకంగా ఇక్కడే ఉండిపోవాలని కలలు కంటున్నావేమో, పెళ్ళైన తర్వాత నీ దారి నీది, మా దారి మాది, కేవలం ప్రణతి పెళ్లి కోసం పెళ్లి వాళ్ళ దగ్గర తల దించుకోకూడదు కాబట్టే పెళ్ళికి పిలిచామని గుర్తుపెట్టుకుంటే చాలు అని చెప్పి ఇక పార్వతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా రాజేంద్ర, అమ్మ అవని, మీ అత్తయ్య గురించి తెలిసిందే కదా, తన ఇష్టం లేకుండా నిన్ను ఇంటికి రానిస్తుందా? తను నిదానంగా అర్థం చేసుకుంటుంది. ఈ పెళ్ళయ్యేలోపు నువ్వు నీ మంచితనం మీ అత్తయ్య తెలుసుకుంటుంది అని చెప్పి ఇక రాజేంద్ర అయితే,
అవనికి నచ్చ చెప్తాడు. అవని అయితే మావయ్య గారు ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడా అని చెప్పి ఇల్లంతా చూస్తుంటే ఇక కమల్ వదిన ప్రణతి పైన తన గదిలోనే ఉంది, సిగ్గుపడుతున్నట్టుంది, బయటకు కూడా రాలేదు అని చెప్పి ఇక కమల్ చెప్పడంతో దానికి అవని అయితే ఓ అయితే ఇప్పుడే వెళ్ళి ప్రణతిని కలుస్తాను అని చెప్పి ఇక ప్రణతి కోసం తన గదిలోకి వెళ్తూ ఉంటుంది. తన గది దగ్గరికి వెళ్తూ ఉంటుంది. తన మనసులో ప్రణతి నాతో ఏదో మాట్లాడాలని, నాకేదో చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించింది. అసలు తను నాతో ఏం చెప్పాలనుకుంది, అదేంటో ఈరోజు తెలుసుకోవాలి అని చెప్పి అవని అయితే ఇక ప్రణతి ఉన్న గదిలోకి వెళ్తుంది. గదిలో ఎక్కడా కూడా ప్రణతి కనిపించదు. ఒక్కసారిగా అవని ప్రణతి కోసం ఇల్లంతా వెతుకుతుంది. కానీ ప్రణతి ఎక్కడా కనిపించదు. ఒక్కసారిగా అవనికి భయం వేస్తుంది. ఇంకా అక్షయ్ దగ్గరకు వచ్చి ఏవండి ప్రణతి గదిలో లేదండి, ఎక్కడికి వెళ్ళింది అని అడగడంతో దానికి అక్షయ్ అయితే ఏం మాట్లాడుతున్నావు అవని, ప్రణతి లోపల లేకపోవడం ఏంటి, తను లోపలే ఉంది, అంతా సరిగా చూసావా అని అడగడంతో అవునండి అంతా చూశాను, కానీ ప్రణతి ఎక్కడ కనిపించలేదు, నాకెందుకో భయంగా ఉందండి, ప్రణతికి అసలు ఈ పెళ్ళి ఇష్టమేనా అని చెప్పి అవని అడగడంతో అవని మాటలకి అక్షయ్ ఏం మాట్లాడుతున్నావు అవని, ప్రణతికి ఇష్టం లేకుండా ఈ ఏర్పాట్లన్నీ మేమెందుకు చేస్తాం, ఒక్కసారి అంతా చూసావా పద అని చెప్పి ఇక అక్షయ్ అలాగే అవని మరొకసారి ఇల్లంతా వెతుకుతారు. అలాగే ప్రణతి ఉన్న గదిని మొత్తం చూస్తారు. ప్రణతి ఉన్న గదికి విండోలో నుంచి బయటికి ఒక తాడు కట్టి కిందకి ఉంటుంది. అది చూసిన అవని షాక్ అయిపోతుంది. ఏవండి ఒక్కసారి చూడండి అని చెప్పడంతో ఇక అక్షయ్ కూడా చూస్తాడు. అంటే ప్రణతి ఈ పెళ్ళి ఇష్టం లేక ఇంటి నుంచి వెళ్ళిపోయిందా అని చెప్పి అక్షయ్ అనడంతో ఒక్కసారిగా అవని ఖచ్చితంగా అదే జరుగుంటుంది. నిశ్చితార్థం రోజు ప్రణతి నన్ను ఇక్కడికి రమ్మని పిలిచింది, నాతో ఏదో చెప్పాలనింది. నిశ్చితార్థం రోజు తన మోహంలో ఏమాత్రం కూడా సంతోషం కనిపించలేదు. ఇదంతా చూస్తుంటే ప్రణతికి ఈ పెళ్ళి ఇష్టం లేనట్టుంది. అందుకే ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పలేక ఇంటి నుంచి వెళ్ళిపోయినట్టుంది అని చెప్పి ఇక అవని మాట్లాడడంతో అక్షయ్ అయ్యో నువ్వు నాతో చెప్పిన రోజన్నా ప్రణతితో నేను మాట్లాడి ఉండాల్సింది, కానీ తను ఏం చెప్తుందో వినిపించుకోకుండా పెళ్ళంటే ఏ ఆడపిల్లకైనా భయమని, పుట్టింటి వాళ్ళని వదిలి వెళ్ళిపోతున్నావన్న బాధని నాకు నేనే నచ్చ చెప్పుకున్నట్టుగా చెప్పుకొని తనని మాట్లాడనివ్వకుండా చేశాను. ఇప్పుడు ఎంత పని జరిగింది, ఈ విషయం కనుక ఎవరికన్నా తెలిస్తే మన పరువు ఏమైపోతుంది అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే అవనితో అంటూ ఉంటాడు. అవని ఏవండి ఒక్కసారి ప్రణతికి కాల్ చేయండి అని చెప్పి ఇంకా అక్షయ్తో చెప్పడంతో అక్షయ్ తన మొబైల్ తీసి ప్రణతికి కాల్ చేస్తూ ఉంటాడు. కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ప్రణతి ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఇక గదంతా వెతకడంతో ప్రణతి రాసిపెట్టిన లెటర్ని చూస్తుంది. ఆ లెటర్లో నా కోసం ఎవ్వరూ వెతకద్దు, నేను ఒక అతన్ని ఇష్టపడ్డాను, అతనితోనే నా జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పే ధైర్యం లేక ఇలా ఇంటి నుంచి పారిపోతున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి ప్రణతి రాసిన లెటర్ని చూసి ఒక్కసారిగా కుప్పకొలుతుంది అవని. అయితే ఇక అవని చేతిలో ఉన్న లెటర్ గాలికెగిరి కరెక్ట్గా పల్లవి ముందు పడుతుంది. ఆ పల్లవి ఆ లెటర్ చూసి చదివేసరికి షాక్ అయిపోతుంది. ఏంటి ప్రణతి పెళ్ళి ఇష్టం లేక ఇంటి నుంచి పారిపోయిందా అని చెప్పి పల్లవి అనడంతో ఇక అక్షయ్ అయితే పల్లవి ఏం మాట్లాడుతున్నావు, అదేం కాదు, ఆ లెటర్ ఇలా ఇవ్వు అని చెప్పి ఇక తన చేతిలో ఉన్న లెటర్ని తీసుకోబోతుంటే ఏంటి బావగారు ఇంకా నా దగ్గర దాచిపెట్టాలనుకుంటున్నారా, ఈ విషయాన్ని ఇప్పుడే అత్తయ్యకి మావయ్యకి చెప్పాలి అని చెప్పి ఇక పల్లవి అయితే హడావుడిగా కిందకి వెళ్తూ ఉంటే అవని పల్లవిని పట్టుకొని గదిలోకి లాగుతుంది. చూడు పల్లవి, ఈ విషయాన్ని అత్తయ్యకి మావయ్యకి చెప్తే అత్తయ్య మావయ్య ఏమైపోతారో కూడా తెలీదు, పరువు ప్రతిష్టలకి ప్రాణం పెట్టే వ్యక్తి మావయ్య గారు ఇప్పుడు ప్రణతి ఇంటి నుంచి పారిపోయిందంటే
మావయ్య గారు తట్టుకోలేరు అని అంటుంటే, ఏయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇంకాసేపట్లో పెళ్లి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకైనా వాళ్ళు వచ్చినాకన్నా ఈ నిజాన్ని చెప్పాలి కదా. ఇప్పుడు ఈ నిజాన్ని చెప్పొద్దంటున్నావేంటి అని అంటుంటే, అది కాదు పల్లవి, అసలు ప్రణతి ఎక్కడికి వెళ్ళిందో, ఎలా వెళ్ళిందో ఏమీ తెలుసుకోకుండా ఇలా తొందరపడి అని అంటుంటే, చూడమని ఇదంతా చూస్తుంటే ప్రణతిని నువ్వే ఇంటి నుంచి తప్పించావనిపిస్తుంది అని అంటుంటే, ఇక పక్కన ఉన్న అక్షయ్ పల్లవి అని గట్టిగా అరవడంతో, ఏంటి బావగారు నేనేదో తప్పు చేసినట్టు నన్నరుస్తున్నారు? లేదంటే ఇంకాసేపట్లో పెళ్లి వాళ్ళొస్తారు. అందరి ముందు ప్రణతి ఇంట్లో లేదన్న సంగతి తెలిస్తే అప్పుడు మన కుటుంబ గౌరవం ఏమైపోవాలి? అందుకే ఇప్పుడే మావయ్య గారితో నిజం చెప్తే ఏదో ఒకటి మేనేజ్ చేసి పెళ్లి వాళ్ళు రాకుండా ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ అదేది కాకుండా ప్రణతి ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, తనని వెతికి తీసుకొద్దామని అవని మాట్లాడుతుంది అంటే అసలు ఇదంతా అవనియే చేసిందని నాకు అనుమానంగా ఉంది. ఈ నిజాన్ని ఇప్పుడే అత్తయ్యకి మావయ్యకి చెప్పేస్తాను అని చెప్పి వాళ్ళని నెట్టుకుంటూ పల్లవి అయితే అక్కడి నుంచి గబగబా కిందకి వెళ్తుంది. ఇక పార్వతి అయితే, పల్లవి ఇంకాసేపట్లో పెళ్లి వాళ్ళు వస్తున్నారు. ప్రణతి రెడీ అయిందా? తనని పెళ్లి కూతురిగా రెడీ చేశారా అని అంటుంటే, అది అత్తయ్య ఒక్కసారి ఈ లెటర్ చూడండి అని చెప్పి తన చేతిలో ఉన్న లెటర్ని పార్వతికి చూపిస్తుంది. పార్వతి అయితే ఆ లెటర్ చూసి ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇక రాజేంద్ర అయితే, పార్వతి ఏమైంది? అసలందో ఏముంది? ఏదిలా ఇవ్వు అని చెప్పి ఇంకా రాజేంద్ర కూడా ఆ లెటర్ని చదవగానే తను కూడా అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఇంకా వెంటనే అక్షయ్ అవని ఇద్దరు కూడా అక్కడికి వచ్చి, మావయ్య గారు అలాంటిదేది అయి ఉండకపోవచ్చు, ప్రణతికి ఈ పెళ్ళి ఇష్టం లేదేమో, అందుకే తనను ఇంటి నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఒక్కసారి ప్రణతి ఎక్కడుందో తెలుసుకుంటాం. ఖచ్చితంగా పెళ్లి వాళ్ళు వచ్చే టయానికి ప్రణతికి నచ్చ చెప్పి తనని ఇక్కడికి తీసుకొస్తాం అని చెప్పి ఇంకా అవని అలాగే అక్షయ్ ఇద్దరు కూడా రాజేంద్రకి అలాగే పార్వతికి చెబుతూ ఉంటే, ఇక పక్క నుంచి పల్లవి, అత్తయ్య ఇదంతా చూస్తుంటే ప్రణతిని కావాలని పల్లవే అవనినే తప్పించిందని అనిపిస్తుంది. ముందు నుంచి కూడా ఈ అవని ప్రణతి పెళ్లి విషయంలో ఏదో ఒక రకంగా అడ్డుపడుతూనే వచ్చింది. నిశ్చితార్థం రోజు ఎవ్వరూ పిలవకపోయినా ప్రణతి కోసం ఇక్కడికి వచ్చి గదిలో ప్రణతితో ఏదో మాట్లాడాలని ప్రయత్నించింది. కానీ కుదరలేదు. పైగా నిన్నటికి నిన్న ప్రణతికి ఫోన్ చేసి తనతో ఏదో మాట్లాడాలని ప్రయత్నించింది. అదే టైంలో ఆ ఫోన్ మీరు లిఫ్ట్ చేశారు. ఇదంతా చూస్తుంటే కావాలని ప్రణతిని ఈ పెళ్లి నుంచి తప్పించింది. ప్రణతి పెళ్లి చెడగొట్టడానికి ఈ మహాతల్లి ఈ ఇంట్లో అడుగు పెట్టినట్టుంది అని చెప్పి పల్లవి అయితే ఇక అవని గురించి లేనిపోని మాటలన్నీ కూడా పార్వతి దగ్గర అంటూ పార్వతిని రెచ్చగొడుతుంది. ఇక పార్వతి అయితే, చెప్పు, నా కూతురు ఎక్కడుంది? నా కూతురికి ఏం మాయ మాటలు చెప్పావు? చెప్పు, అసలు నీకు ఏం అన్యాయం చేశామే? మేము ఒక అనాథవని తెలిసి కూడా నిన్ను నా కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు. కానీ నువ్వేం చేసావు? ఈ ఇంట్లో అడుగుపెట్టి ఈ కుటుంబంలో వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేసావు. నన్ను మెట్ల మించి తోసేసి చంపేయాలని చూసావు. ఈ ఆస్తి మొత్తాన్ని నీ భర్త పేరుకి మార్చుకుని నువ్వు ఒక్కదానివే ఈ ఆస్తితో సంతోషంగా గడపాలనుకున్నావు. అదేది కుదరలేదని ఇప్పుడు నా కూతురి పరువుని, నా కూతురి పెళ్ళిని అడ్డం పెట్టుకుని ఈ పెళ్ళి ఆపడానికి ప్రయత్నిస్తున్నావు. ఈ పెళ్ళి ఆపితే మా కుటుంబ గౌరవం నాశనం అవ్వాలని చూస్తున్నావు. దీంతో ఆయన మంచాన పడాలని చేస్తున్నావు. ఇదంతా నువ్వు కావాలని చేశావని అర్థమవుతుంది. చెప్పు, నా కూతురు ఎక్కడుంది అని చెప్పి ఇక పార్వతి అయితే ఆమెని నిలదీస్తుంటే పక్క నుంచి అక్షయ్, అమ్మా నువ్వు అనవసరంగా పొరపాటు పడుతున్నావు, అవనికేమీ తెలీదమ్మా అని అంటుంటే, రే అక్షయ్, ఇది నిన్ను కూడా మాయ చేసిందా? చివరికి నువ్వు కూడా దీని సపోర్ట్ మాట్లాడుతున్నావు అని చెప్పి ఇంకా పార్వతి అయితే అక్షయ్ని కూడా నిందిస్తుంది. ఇక అవని అయితే, అయ్యో అత్తయ్య, నేను చెప్పేది వినండి, నిజంగా నాకేం తెలీదు. నిశ్చితార్థం రోజు కూడా నన్ను ప్రణతిని ఇక్కడికి రమ్మని పిలిచింది. వదిన నీతో ఏదో మాట్లాడాలి అని చెప్పి
రమ్మంటేనే వచ్చాను. కానీ ఇక్కడ తనతో మాట్లాడడం కుదరలేదు. మొన్న కూడా తనే నాకు ఫోన్ చేసింది. ఆ టైంలో నేనక్కడ లేకపోవడం వల్ల మళ్ళీ తిరిగి కాల్ చేశాను. కానీ ప్రణతి కాకుండా ఆ ఫోన్ మీరు లిఫ్ట్ చేశారు. ఇదంతా ఇదంతా చూస్తుంటే ప్రణతి నాతో ఏదో చెప్పాలని ప్రయత్నించింది. నాతో ఏదో మాట్లాడాలని అనుకుంది. కానీ అది వీలు కుదరలేదు. ఖచ్చితంగా నాకు తెలిసి ప్రణతి మాట్లాడాలనుకుంది. ఇదేనేమో అని చెప్పి ఇక అవని చెప్తూ ఉంటే అవని మాటలకి పార్వతి, చాలిక ఆపుతావా నీ నాటకాలు. చూడు, నా కూతురు తిరిగి నా ఇంటికి రాకపోతే నిన్ను ఏమైనా చేస్తాను. చూడు, ఈ పెళ్ళి ఆగిపోతే ఇక నా కూతురికి జీవితమే లేదు అన్నట్టుగా ఇక పార్వతి అయితే చాలా కుమిలిపోతుంది. ఇంకా అవని అయితే, ఏవండి, ఇప్పుడే వెళ్ళి మనం ప్రణతిని వెతికి తీసుకొద్దామండి అని చెప్పి ఇంకా అక్షయ్, అలాగే అవని, ఇంకా కమల్, శ్రీకర్ అందరూ కూడా తలా వైపు ప్రణతి కోసం వెతకడం మొదలు పెడతారు. ఇక ఇక్కడ చూస్తే ప్రణతి నగలతో ఇక తన ప్రేమించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళడంతో అతను ప్రణతిని ఒక గదిలో ఉంచి తన నుంచి నగలు తీసుకొని ఇక ప్రణతినైతే వేరొకరికి అమ్మాలని ప్రయత్నిస్తాడు. ప్రణతి తను మోసపోయానని, తనొక మోసగాన్ని ప్రేమించానని ఎంతగానో కుమిలిపోతుంది. ఇక ఇంతలో కొంతమంది రౌడీలు వచ్చి ప్రణతిని అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటారు. ఇక ప్రణతిని ఒక వ్యాన్లో తీసుకెళ్తూ ఉండగా అటునుంచి వెళ్తున్న భరత్ ప్రణతిని చూస్తాడు. ప్రణతిని చూసిన భరత్, తను ప్రణతిలా ఉంది, బావగారి చెల్లెల్లా అనిపిస్తుంది. లేదు, తననెందుకు రౌడీలు తీసుకెళ్తున్నారు? అసలు ఈరోజు తన పెళ్ళి కదా, అక్క తన పెళ్ళని చెప్పింది కదా, మరి పెళ్లి రోజు తను అని చెప్పి ఇక భరత్ అయితే ప్రణతి వెంటే వెళ్తూ ప్రణతిని ఫాలో అవుతాడు. ఇక రౌడీలైతే ప్రణతిని ఒక ప్లేస్లో కిడ్నాప్ చేసి తాడులతో కట్టేస్తారు. ప్రణతి అయితే, రేయ్ వదలండి నన్ను, ప్లీజ్ మీకు దండం పెడతాను, నన్ను వదలండి. నేను ఒక మోసగాడిని ప్రేమించాను. వాణ్ణి నమ్మి ప్రాణానికి ప్రాణంగా నన్ను ప్రేమించే నా కుటుంబాన్ని వదిలిపెట్టి వచ్చేశాను. నన్ను వదిలిపెట్టండి అని చెప్పి ప్రణతి అయితే బోరున ఏడుస్తుంది. అదేంటి పాప, నిన్ను అట్లా వదిలేస్తే ఎలా కుదురుతుంది? నువ్వు ప్రేమించిన ప్రశాంత్ మాకు అమ్మేశాడు. మేము ఇంత అందాన్ని ఎలా వదిలేస్తాము? చూడు, ఇంకాసేపట్లో మా బాస్ వస్తాడు. తర్వాత నువ్వు ఏకంగా ఈ రాష్ట్రాన్ని లేదు ఈ దేశాన్నే వదిలి వెళ్ళిపోతావు అని చెప్పి ఇంకా ఆ రౌడీలైతే ప్రణతితో మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా ప్రణతి షాక్ అయిపోతుంది. ఇంకా వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే భరత్ ఇదంతా కూడా దొంగచాటుగా చూస్తాడు. ఇక భరత్ అయితే వాళ్ళతో ఫైట్ చేసి ప్రణతిని కాపాడతాడు. ఇక ప్రణతి అయితే భరత్ని చూసి భరత్ అని అనడంతో ప్రణతి, త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక ప్రణతిని తీసుకుని అక్కడి నుంచి ఇంకా పరుగులు తీస్తారు. రౌడీలందరూ కూడా ప్రణతిని అలాగే భరత్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. వాళ్ళ నుంచి తప్పించుకొని ఇంకా సిటీలోకి వచ్చేస్తారు. ఇంతలో అవని అలాగే అక్షయ్ ఇద్దరు కూడా ప్రణతి కోసం వెతుకుతూ కారులో అట్నుంచి వెళ్తుండగా కరెక్ట్గా అక్షయ్ కారుకి అడ్డం పడతారు. ఇక అవని అయితే, ఏవండి, ప్రణతి అండి అని చెప్పడంతో ఇద్దరు కూడా ఒక్కసారిగా కారు దిగి చూడటంతో ప్రణతి అలాగే ప్రణతి పక్కన భరత్ కనిపిస్తాడు. వాళ్ళిద్దరిని చూసిన అక్షయ్ కోపంతో రగిలిపోతూ భరత్ని కొట్టేస్తుంటాడు. భరత్ అయితే, ఆగండి బావగారు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే, ఎవర్రా నీ బావగారు? నా చెల్లెల్ని తీసుకెళ్ళిపోతావా? నిన్ను చంపేస్తాను అని చెప్పి అక్షయ్ ఇక భరత్ని చితకబాదుతూ ఉంటే ఇక అవని అలాగే ప్రణతి ఇద్దరు కూడా అడ్డం పడతారు. అవని, మర్యాదగా అడ్డు తప్పుకో, ఈరోజు వీడిని చంపేస్తాను, వీడి వల్ల మా కుటుంబం పరువు పోతుంది అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవనిని దూరంగా నెట్టేస్తాడు. ఇక ప్రణతి అయితే, అన్నయ్య ఆగన్నయ్య, ఆవేశపడకు, అసలు నేను ఈరోజు మీ కళ్ళ ముందు కనిపించడానికి కారణమే భరత్ అన్నయ్య. నన్ను తీసుకెళ్ళింది భరత్ కాదన్నయ్య, నా మాట విను అని చెప్పి ఇక
ప్రణతి అయితే జరిగిందంతా కూడా అక్షయ్కి చెప్తుంది. ఒక్కసారిగా అక్షయ్ అదంతా విని షాక్ అయిపోతాడు. ఇక భరత్ దగ్గరికి వెళ్ళి, భరత్ నన్ను క్షమించు, నేను అపార్థం చేసుకున్నాను అని చెప్పి భరత్ని క్షమాపణ అడిగి భరత్ని దగ్గరికి తీసుకుంటాడు. పర్వాలేదు పర్వాలేదు బావగారు, మీరు తెలియకే కదా ఇదంతా చేశారు అని చెప్పి ఇక ప్రణతిని అక్షయ్కి అప్పగిస్తారు. ఇక్కడ చూస్తే ఇంతలో పెళ్లి వాళ్ళు రానే వస్తారు. ప్రణతి కోసం వెతికిన కమల్, అలాగే శ్రీకర్, పల్లవి, శ్రీయ కూడా వచ్చేస్తారు. ఇక పెళ్లి వాళ్ళైతే, బావగారు ఏంటి అలా ఉన్నారు, పెళ్లి ఏర్పాట్లన్నీ అయిపోయాయా? ఇంతకీ మా కోడలేది? మా కోడలికి ఇదిగో ఈ చీర పెట్టాలి, ఇదిగో వాళ్ళ అత్తగారు చాలా ప్రేమగా ఈ నెక్లెస్ని కొన్నారు, స్వయంగా ఆవిడ చేతులతోనే అమ్మాయి మెళ్ళలో వేస్తుందట. మీరు ఒక్కసారి ప్రణతిని కిందకి రమ్మనండి అని చెప్పడంతో పార్వతి అలాగే రాజేంద్ర ఇద్దరు కూడా తడపడుతుంటారు, ఒకరినొకరు చూసుకుంటుంటారు. ఇక పక్కన ఉన్న శ్రీకర్ అయితే, అది చెల్లి గదిలో రెడీ అవుతుంది, కాసేపట్లో కిందకొస్తుంది, మీరు కాసేపు ఎదురు చూడండి అని చెప్పి వాళ్ళని అక్కడే కూర్చోపెడతారు. ఎంతసేపటికి కూడా ప్రణతి గదిలో నుంచి బయటికి రాదు. ఇక పెళ్లి కొడుకు తండ్రి, బావగారు ఏమైంది, ఎందుకు మా కోడల్ని కిందకి పిలవట్లేదు, అసలు మీ ఇంట్లో ప్రణతి ఉందా అని అడగడంతో ఒక్కసారిగా కుటుంబం షాక్ అయిపోతుంది. ఇక పల్లవి అయితే ముందుకి వచ్చి, లేదు ప్రణతి ఇంట్లో లేదు అని చెప్పడంతో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటి, ప్రణతి ఇంట్లో లేదా అంటే ఇంతవరకు తను ఇంట్లోనే ఉందని అబద్ధం చెప్పారా అని అనడంతో, దానికి వెనక నుంచి ఇంట్లో లేదు, గుడికి వెళ్ళింది, ఇదిగో గుడి నుంచి ఇప్పుడే వస్తున్నాం అన్న మాట వినిపించడంతో అందరూ వెనక్కి తిరిగి చూస్తారు. ఇక ప్రణతిని తీసుకుని వస్తున్న అవనిని అక్షయ్ని చూసి షాక్ అయిపోతారు. అలాగే నరసింహ అయితే, అదిగో కోడలు వచ్చేస్తుంది, చెప్పొచ్చు కదా బావగారు కోడలు గుడికి వెళ్ళిందని. పెళ్లికి ముందు పెళ్లి కూతుర్ని గుడికి తీసుకెళ్ళి పూజ జరిపించడం మా ఆనవాయితీ, ప్రతిదీ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఈ విషయాన్ని చెప్పలేకపోయాం, కానీ అమ్మాయిని గుడికి తీసుకెళ్ళి మా ఆనవాయితీ ప్రకారం పూజ జరిపించారు, మాకు సంతోషంగా ఉంది, రామా కూర్చో, నీకోసం చీరని, ఇదిగో ఈ నెక్లెస్ని తీసుకొచ్చాం అని చెప్పి ప్రణతి ఒళ్ళో చీరని పెట్టి తన మెడలో నెక్లెస్ని వేస్తారు. ఇక ఇదంతా ఇలా ఉండగా ప్రణతిని తీసుకొచ్చిన అవనిని అక్షయ్ని చూసిన రాజేంద్ర తన 2 చేతులెత్తి నమస్కరిస్తాడు. పార్వతి అయితే చాలా ఆనందపడుతుంది. రానున్న ఎపిసోడ్స్లో ఇక ప్రణతి ఇంటి నుంచి వెళ్ళిపోయిన సంగతి పెళ్లి వాళ్ళకి తెలిసిపోతుందా? ఇక ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు